బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది. అల్పపీడన ప్రభావంతో తెలంగాణలో 2 రోజుల పాటు వర్షాలు కురవబోతున్నాయి. ఇప్పటికే పలు జిల్లాలకు యెల్లో అలర్ట్ ను జారీ చేసింది వాతావరణ శాఖ. దీని ప్రభావంతో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల గాలులు వీచే అవకాశం కనిపిస్తోంది. ఇక మునుపటి వర్షాలు వరదల కారణంగా ఇప్పటికే పలు జిల్లాలు అతలాకుతలమయ్యాయి. దాని నుంచి కోలుకోకముందే వాతావరణ శాఖ పిడుగులాంటి వార్త చెప్పింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల గాలులు వీచే అవకాశం కనిపిస్తోందని తెలిపింది. ఈ నేపథ్యంలో అటు మత్స్యకారులు ఎవరూ చేపల వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేసింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అప్రమత్తం చేస్తోంది. ఇక మరో 2 రోజుల పాటు ఈ అల్పపీడన ప్రభావం కొనసాగే అవకాశం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో కొన్ని జిల్లాలకు మోస్తరు నుంచి భారీ వర్షాలు, మరికొన్ని జిల్లాలకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ కనిపిస్తోంది. మునుపటి వర్షాల నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న జనాలకు వాతావరణ శాఖ పిడుగులాంటి వార్త చెప్పింది. బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతుంది. దాని ప్రభావంతో తెలంగాణలో 2 రోజులు వర్షాలు కురవబోతున్నాయి. ఇప్పటికే పలు జిల్లాలకు యెల్లో అలర్ట్ ను జారీ చేసింది వాతావరణ శాఖ. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి తేజస్విని అందిస్తారు. తేజస్విని, ఇక వాతావరణానికి సంబంధించి హైదరాబాద్ వాతావరణ శాఖ అయితే ముందస్తుగా హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఈరోజు రేపు భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది హైదరాబాద్ వాతావరణ శాఖ. మనం చూసుకున్నట్టయితే ముఖ్యంగా 22 జిల్లాలు తెలంగాణ వ్యాప్తంగా యెల్లో అలర్ట్ ప్రకటించడం అయితే జరిగింది. అంటే 22 జిల్లాల్లో పూర్తిగా భారీ వర్షాలు అయితే ఉంటాయి. అలాగే పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కూడా ఉంటాయి. ఈ తేలికపాటి మోస్తారు వర్షాలు అనేది హైదరాబాద్లో కొనసాగుతుంది. అలాగే మేడ్చల్, మల్కాజ్గిరిలో కూడా ఉంటుంది. ఇక భారీ వర్షాలు ఏ జిల్లాలకి హైదరాబాద్ వాతావరణ శాఖ ప్రకటించింది అనే విషయానికి వస్తే ముఖ్యంగా మనం ప్రధానంగా చెప్పుకోవాల్సినవి తెలంగాణ రాష్ట్రంలో ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, నల్గొండ, సిద్దిపేట, రంగారెడ్డి, అలాగే వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాం, గద్వాల్ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ముందస్తుగా తెలిపింది. అయితే ఈ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఒక కారణం. అలాగే మనం చూసుకున్నట్టయితే ముఖ్యంగా ఉరుములు, మెరుపులు, అలాగే ఈదురు గాలులు, అంటే గాలి వేగం గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో కూడిన వర్షాలు కూడా తెలంగాణ రాష్ట్రంలో మనం చూడబోతున్నాము. అది వచ్చేసి జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. వర్షాలు అధికంగా కురిస్తే మునిగిపోతాయో వాటికి సంబంధించి కూడా అలర్ట్స్ కూడా తీసుకోవాలి, జాగ్రత్తలు తీసుకోవాలి అని కూడా అధికారులకు ఆదేశాలు ఇవ్వడం కూడా జరిగింది. సో ఇది వాతావరణానికి సంబంధించిన అప్డేట్. అలాగే ఈ వాతావరణం అనేది ఈరోజు రేపు ఇలానే కొనసాగుతుంది కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. కెమెరా పర్సన్ గౌస్తో తేజస్విని, హైదరాబాద్ నుంచి.